మంచిర్యాల జిల్లా దండపల్లి మండల్ కన్నెపల్లి గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ బీజేపీ సీనియర్ నాయకుడు సత్తయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై ఆయన మాట్లాడటం జరిగింది. దండపల్లి మండల్ కన్నెపల్లి గ్రామ పంచాయతీ గతంలో నేను గ్రామ పంచాయతీలో నా పేరు దుమ్మని సత్తయ్య ఉప సర్పంచ్గా చేశాను. ముందు ఒక వార్డు మెంబర్గా చేసిన మన కన్నెపల్లికి సంబంధించిన చాలా మట్టుకు రైతులకు ఉపయోగంగా సాగునీరు, ముఖ్యంగా మనకు ప్రతి ఒక్క రైతుకు సాగునీరు కొరకు మనకు పక్కన గోదావరి ఉండి లిఫ్ట్ ఉండి మా కన్నెపల్లి గూడెం రెండు విలేజ్ ఎంటీసీ పరిధికి సాగునీరు అనేది మాకు లేదు. బాగా రైతులు ఏంటంటే పంటల మీదనే ఆధారపడి ఉండి జీవనం చేసుకుంటున్న రైతులకు ఈ గోదావరి లిఫ్ట్ ద్వారా మాకు ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ ఇచ్చి ఒక లిఫ్ట్ ద్వారా మాకు సాగునీరు ఇవ్వడానికి స్థానిక శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారు దయచేసి వాళ్ళను మాకు ప్రత్యేకించి శ్రద్ధ వహించి గూడెం ఎంపీటీసీ పరిధిలో సాగునీరు ఇవ్వడానికి శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాము. మరి ఇంకొకటి రైతులకు బాగా ఉపయోగపడేందంటే పొలాలకు పోయే దారికి చాలా మట్టుకు ఏంటంటే బురదమయమైంది. ఈ బురదమయమైన రోజులలో రైతులు పొలాలకు పోవడానికి కూలోళ్ళు మరియు ఆటోలు మందు బస్సులు అయిపోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. కన్నెపల్లి స్టేజ్ నుండి మంచిర్యాల మున్సిపాలిటీ వరకు ఒక బీటీ రోడ్ కావాల్సిన అవసరం ఉన్నది చాలా మట్టుకు. మరి కన్నెపల్లి కాజ్వే రోడ్డు నుండి ముత్యంపేట R&B రోడ్డు వరకు బీటీ రోడ్డు అటుదుక రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చి రోడ్డు వేసుకున్న సందర్భాలు గతంలో ఉన్నవి. అటువంటి రోడ్డు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కైకిలు రావడానికి చూక చాలా ఇబ్బంది వచ్చి మందు బస్తాలు తీసుకుపోవడానికి చూక చాలా ఇబ్బంది పడ్డారు. అసెంబ్లీలో మన పైల్ శంకర్ గారు చెప్పిన సందర్భంలో ఇప్పుడు మన స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు దీన్ని శ్రద్ధ వహించి అసెంబ్లీల నుంచి కొంత ఫండ్ రిలీజ్ చేసి వచ్చి బీటీ రోడ్ వేయాల్సిందిగా మేము ప్రజల తరపున మా విలేజ్ తరపున కోరుకుంటున్నాము. మరి కన్నెపల్లి గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్గా ప్రతి గ్రామంలో ఇల్లు కట్టుకున్న వాళ్లకు, పేద మహిళలకు, పేదలకు ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం నుండి ఉన్నది. దాన్ని ఇక్కడ ఇందిరమ్మ అయినా పెట్టిండ్రు. సరే, సంతోషమే. ఎలా అయితేంది లబ్ధిదారులకు లబ్ధి రావాలి. మరి కన్నెపల్లిలో నిరుపేదలు ఉన్నారు, పేదలు ఉన్నారు. వాళ్లకు గుర్తించి వాళ్ళందరికీ మంజూరు ఇచ్చి వాళ్ళకు ఇల్లు శాంక్షన్ ఇచ్చి కట్టిపిచ్చే బాధ్యత మన ప్రభుత్వం మీద పైన ఉంటుంది. మరి ఇటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి చాలా మట్టుకు స్కీములు పేదలకు, నిరుపేదలకు ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి స్కీములు ఉన్నవి. అవి చాలా మట్టుకు ప్రజలకు తెలియదు. అటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అయితేంది, ప్రధానమంత్రి సురక్ష బీమా అయితేంది, ప్రధానమంత్రి ప్రమాద బీమా అయితేంది, ప్రధానమంత్రి సుకన్య యోజన పథకం అయితేంది, ఇటువంటి స్కీమ్లు అంటే చిన్న తరగతి వాళ్ళకు 500 రూపాయలు పోస్ట్ ఆఫీసులో కట్టుకుంటే వాళ్ళకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. అటువంటి ఇన్సూరెన్స్ కట్టుకునే ప్రజలకు చాలా మట్టుకు ఎడ్యుకేటెడ్ చేసి వాళ్ళని స్కీమ్లలో ప్రలోభితం చేసి స్కీమ్లలో వాళ్ళకు న్యాయం చేసేటట్టు కొంత మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ప్రభుత్వం నుండి కొంత ప్రోత్సాహం ఇక్కడి మన కన్నెపల్లి గ్రామానికి నీటి వసతి చాలా మట్టుకు అవసరం ఉన్నది, సాగునీరు అవసరం ఉన్నది, మరి ఇండ్లు అవసరం ఉన్నది. ఇటువంటి ఇండ్లను చాలా మట్టుకు ప్రభుత్వం ద్వారానే టేకప్ చేసి వాళ్ళని గుర్తించగలరని మేము మనవి. మన మంచిర్యాలలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే వందే భారత్ రైలు ఈ మంచిర్యాలను హాల్టింగ్ చేయడానికి మా మంచిర్యాల వెర్రబిల్ల రఘునాథ్ గారు బాగా శ్రద్ధ వహించి ఈ మంచిర్యాల జిల్లాలో స్థానికంగా వ్యాపారస్తులు, బిజినెస్దారులు ప్లస్ రాజకీయ నాయకులు, రైతులు అందరికీ ఉపయోగపడంగా వందే భారత్ రైలును ఆపించడానికి ఈరోజు ప్రధానమంత్రి గారు ఒప్పుకొని ఈరోజు ఇక్కడ హాల్టింగ్ చేయడానికి వాళ్ళందరికీ ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి రైలు వారికి వెర్రబిల్ల రఘునాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు చెప్తున్నాను.